భారత వాతావరణ శాఖ మరో కీలక హెచ్చరిక జారీ చేసింది. మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు తెలిపింది. నేడు దక్షిణ అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇది క్రమంగా అల్పపీడనంగా మారి ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే ఆదివారం నుంచి అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ అంచనా వేసింది. వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అయితే ఇవాళ మాత్రం రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం ప్రకారం నెల్లూరు, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. కోస్తా, రాయలసీమలో విస్తారంగా మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, కొన్ని చోట్ల చెదురుముదురుగా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హెచ్చరించింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఏపీలో మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.